హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము సొరకాయ ఖీర్ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ సొరకాయ, 2 కప్పుల పాలు, హాఫ్ క్యాన్ కండెన్స్డ్ మిల్క్, హాఫ్ కప్ కోవా, 20 జీడిపప్పు, 1/4 కప్ సగ్గుబియ్యం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా 2 కప్పుల పాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఈ కాచిన పాలలో కొన్ని ఒక కప్పులో వేసి దానిలో జీడిపప్పుని నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో సగ్గుబియ్యం 2 కప్పుల నీళ్లు పోసి సగ్గుబియ్యం బాగా కుక్ అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయని పీల్ చేసి నిలువుగా కోసి మధ్యలో ఉన్న గింజలు గుజ్జు తీసేయాలి. ఇప్పుడు సొరకాయని కడిగి సన్నగా తురుముకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తురిమిన సొరకాయ వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సొరకాయని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన సొరకాయలోకి మరిగించిన పాలు, ఉడికించిన సగ్గుబియ్యం, కోవా, కండెన్స్డ్ మిల్క్ వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మరుగుతున్న ఖీర్లో కలిపి మళ్ళీ కలుపుతూ ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి. అంతే, ఎంతో టేస్టీ సొరకాయ ఖీర్ రెడీ. ఇది వేడివేడిగా సర్వ్ చేయొచ్చు లేదా చిల్డ్గా కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.